తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. తెలంగాణ హాస్పిటల్స్ లో 14 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. దీంతో అలర్ట్ అయ్యారు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు. ప్రభుత్వ హాస్పిటల్స్ లో మాక్ డ్రిల్ నిర్వహించారు. ఇక హాస్పిటల్స్ లో సౌకర్యాలు ఎలా ఉన్నాయో పరిశీలించారు సూపరింటెండెంట్స్. హైదరాబాద్ లోని చెస్ట్ హాస్పిటల్లో కోవిడ్ ట్రీట్మెంట్ కి సన్నద్ధత ఎలా ఉందో పరిశీలించేందుకు మాక్ డ్రిల్ నిర్వహించారు. కరోనా కేసులు పెరిగిన బాధితులకు సత్వర చికిత్స అందించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశామన్నారు సూపరింటెండెంట్ మహబూబ్ ఖాన్. ఆక్సిజన్, వెంటిలేటర్ల కొరత లేకుండా చర్యలు తీసుకున్నామంటున్న సూపరింటెండెంట్ మహబూబ్ ఖాన్ తో మా ప్రతినిధి రాధిక ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. దేశవ్యాప్తంగా కోవిడ్ అలర్ట్ ఇవ్వడంతో ఇప్పటికే రాష్ట్రాలలో కోవిడ్ పాజిటివ్ కేసెస్ కూడా నమోదవుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే అందరినీ అలర్ట్ చేయడం జరిగింది. సో హాస్పిటల్స్ లో మాక్ డ్రిల్స్ కూడా నిర్వహించి అసలు ప్రొసీజర్ ఎలా ఉండాలి, పేషెంట్ వచ్చిన తర్వాత రిసీవ్ చేసుకునే దగ్గర నుంచి వాళ్ళకు ట్రీట్మెంట్ వరకు ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, అసలు సిద్ధంగా ఉన్నామా లేదా, మన దగ్గరున్న వసతులు ఎట్లాంటివి, పూర్తి వివరాలతోని రెడీగా ఉండాలి అని చెప్పి ప్రభుత్వం ఇప్పటికే అన్ని హాస్పిటల్స్ కి ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం మనం చెస్ట్ హాస్పిటల్లో ఉన్నాము. చెస్ట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ మహబూబ్ ఖాన్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పటికే పాజిటివ్ కేసెస్ అక్కడక్కడ నమోదవుతున్నాయి. రాష్ట్రంలో 14 పాజిటివ్ కేసెస్ ఆల్రెడీ అండర్ ట్రీట్మెంట్ లో కూడా ఉండటం జరిగింది. సో కేసుల సంఖ్య కూడా మొన్న 4, నిన్న 6 అలా వస్తూనే ఉన్నాయి. సో ఎట్లా ప్రిపేర్ అయి ఉన్నారు హాస్పిటల్స్ లో, మీకు వస్తున్న కేసులు ఎలా ఉన్నాయి? అంటే ప్రస్తుతానికైతే మేము నిన్నటి వరకు 2-3 శాంపిల్స్ పంపించాము. అయితే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎక్కువగా అవుతున్నాయి కాబట్టి ఈ కేసులు అంటే ఈ శాంపిల్స్ కూడా మేము ఇంక్రీజ్ చేస్తున్నాం. ప్రస్తుతానికైతే మా దగ్గర ఒక కేసు కూడా రిపోర్ట్ కాలేదు. సో ఈ రోజు నుంచి దాదాపుగా అడ్మిట్ అయిన పేషెంట్లందరికీ ప్లస్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళందరికీ కలిపి ఒక 40 to 45 శాంపిల్స్ పంపిస్తున్నాం. దాంట్లో ఎన్నో వస్తాయి అనేది రేపు కానీ ఎల్లుండి కానీ తెలుస్తుంది మనకు. సో ప్రస్తుతానికి మా దగ్గర అయితే ఒక్క కేసు కూడా రిపోర్ట్ కాలేదు. రైట్, ఈ మాక్ డ్రిల్ లో భాగంగా హాస్పిటల్లో ప్రిపేర్డ్నెస్ ఎట్లా ఉంది, మనకున్న ఫెసిలిటీస్ ఎట్లాంటివి, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ కావచ్చు, వెంటిలేటర్స్ కావచ్చు, బెడ్ సైడ్ మనకి ఎంత అవైలబుల్ ఉంది, ఏంటి పరిస్థితి? మాక్ డ్రిల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బెడ్స్ ఎన్ని అలాట్ చేయాలి. సో మా హాస్పిటల్లో దాదాపుగా ఒక 20 బెడ్స్ అయితే ప్రస్తుతానికి అలాట్ చేసుకున్నాము. ఒకటి 10 ఏమో మేల్కి, 10 ఫిమేల్కి, ప్లస్ దీంట్లో ఏమైనా సీరియస్గా ఉంటే ఐసీయూ కూడా అరేంజ్ చేసుకుంటా ఉన్నాము. ఇలా బెడ్స్, తర్వాత ఆక్సిజన్లో మా దగ్గర అన్ని రకాల ఆక్సిజన్ ఉన్నాయి. పిఎస్ఏ ప్లాంట్ ఉంది, ఆక్సిజన్ జనరేట్ చేసేది. తర్వాత దాన్ని ఏమైనా కరెంట్ అయిపోతే మాకు జనరేటర్స్ కూడా ఉన్నాయి. తర్వాత లిక్విడ్ ఆక్సిజన్ ఉంది, 13 KL ట్యాంకర్ ఉంది. తర్వాత సిలిండర్స్ ఉన్నాయి, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ఉన్నాయి. సో ఇలా అన్ని రకాల అంటే ఒకవేళ కరెంటు పోతే ఈ ఆక్సిజన్ సిలిండర్, బల్క్ సిలిండర్స్ అవి కూడా ఉన్నాయి. సో ఇలా ఆక్సిజన్ గురించి, బెడ్స్ గురించి, ఆక్సిజన్ గురించి, తర్వాత మెడిసిన్స్ గురించి, మెడిసిన్స్ పూర్తిగా అంటే దీనికి ఇవ్వాల్సిన రెమ్డెసివిర్తో సహా యాంటీకోయాగులెంట్స్ కానీ, యాంటీబయాటిక్స్ కానీ, పారాసిటమాల్ కానీ, ఇంకా దానికి తగ్గ మెడిసిన్స్ అన్నీ చూసుకున్నాము. అన్నీ ఉన్నాయి, దాంట్లో ఎలాంటి లోపం లేదు. ఇంకా వేరేగా ఇంకా మానిటర్స్ ఉన్నాయి. కొన్ని హై ఫ్లో ఆక్సిజన్ అని ఉంటాయి. అంటే వెంటిలేటర్కి వెళ్ళబోయే ముందు ఆ హై ఫ్లో ఆక్సిజన్ మిషన్తో మేము ట్రై చేస్తాం. అలాంటివి కూడా ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. అవి పనిచేస్తున్నాయా లేదా అని చూసాము. కొన్ని పనిచేయట్లేదు. నిన్న గౌరవ మంత్రి గారు ఏం చేశారంటే ఈ మీటింగ్లో ఏ ఇన్స్ట్రుమెంట్ పనిచేయట్లేదో అవన్నీ ఐడెంటిఫై చేయండి అని ఐడెంటిఫై చేయడానికి మాక్ డ్రిల్ పెట్టుకున్నాము. మిగిలిన ఇన్స్ట్రుమెంట్స్ కూడా మానిటర్స్, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్, బల్క్ సిలిండర్స్ అవన్నీ కూడా తెచ్చి రెడీగా పెట్టుకున్నాం. రైట్, సో చూస్తున్నాం కానీ తెలంగాణ రాష్ట్రంలో ఒకవేళ పాజిటివ్ కేసెస్ సంఖ్య పెరిగినప్పటికీ కూడా ట్యాకిల్ చేయడానికి సిద్ధంగా ఉండే విధంగా అన్ని హాస్పిటల్స్ని అలర్ట్ చేయడం జరిగింది. మనం ఒకసారి హాస్పిటల్లో చూస్తే కూడా ప్రతి బెడ్కి కూడా ఆక్సిజన్ అందే విధంగా పైప్ లైన్స్ అన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో గవర్నమెంట్ హాస్పిటల్స్, పెద్ద హాస్పిటల్స్తో పాటు జిల్లా హాస్పిటల్స్, ఇట్లాంటి స్పెసిఫిక్గా చెస్ట్ హాస్పిటల్స్ లాంటి హాస్పిటల్స్లో కూడా కొంత కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేసి గత వేవ్స్లో కొంత అటాక్ ఎక్కువగా ఉండింది కాబట్టి అప్పటి జాగ్రత్తలు ఎట్లాగూ తీసుకున్నారు. సో దాన్ని కంటిన్యూ చేస్తూ ఇప్పుడు అలర్ట్ గా ఉండాలి అని చెప్పేసి ఇటు ప్రభుత్వం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు అన్ని హాస్పిటల్స్ కూడా సన్నద్ధంగా ఉన్నాయి. సో ఓవరాల్ గా కరోనా ఒకవేళ పెద్ద ఎత్తున పాజిటివ్ కేసెస్ నమోదైనప్పటికీ కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో అడ్మిషన్స్ ఎక్కువగా వచ్చినా కూడా ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసి సిద్ధంగా ఉన్నామనేసి డాక్టర్ మహబూబ్ ఖాన్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ ఏసుతో రాధిక, ఎన్టీవీ, హైదరాబాద్.